నేను మీ రాఘవరాని. ఇన్ని రోజులకి తిరుపతి అంటే తొక్కిసలాట జరిగిన సంఘటనలో 6 చనిపోయారు, దగ్గర ఒక 20 మంది గాయపడ్డారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు న్యాయం జరిగిందని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే అప్పట్లో ఉన్న తిరుమల ఈవో శ్యామలరావు కనీసం బాధ్యత కలిగిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినా కూడా క్షమాపణ చెప్పని దుర్మార్గుడు, దుష్టుడండి. ఇన్ని నెలలకు సెప్టెంబర్ అంటే దగ్గర 9 నెలలకి 8 నెలలకి ఉద్వాసన వచ్చింది. ఇప్పుడు భగవంతుడు తప్పును క్షమించేస్తాడు అనుకుంటారు. అయిపోయింది కదా, ఈరోజు అయిపోయింది కదా, నేను బతికేస్తాను అనుకుంటారండి. చాలా తప్పు ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు పర్సనల్గా వచ్చి తిరుపతి వచ్చి ఆయనకి ఏంటంటే డిప్యూటీ ముఖ్యమంత్రి అయింది కూడా హాస్పిటల్లో మోకాల మీద కూర్చుని ఆ యొక్క ఎవరైతే చనిపోయారో వాళ్ళ బంధువులు కావచ్చు, ఏమంటారు గాయాలు పాలైన ఆ వ్యక్తులు, వాళ్ళ కుటుంబాలు కావచ్చు, పలకరించి మోకాలు పలకరించి నన్ను క్షమించండి అమ్మా, నాది పొరపాటు జరిగింది, ప్రభుత్వం తరఫున నేను మీకు క్షమాపణ చెప్తున్నానని చెప్పి మాట్లాడాడు. అలాగే ఆ యొక్క తిరుపతి మన ఈ శ్యామలరావు కావచ్చు, చైర్మన్ బిఆర్ నాయుడు కావచ్చు, మీరందరూ కూడా క్షమాపణ చెప్పాలి ప్రజలకి అని చెప్పినా కూడా ఈ శ్యామలరావు క్షమాపణ చెప్పలేదు. ఆ బిఆర్ నాయుడు ఎప్పటికో 2 రోజులకో 3 రోజులకో ఏదో తన సొంత సొమ్ము పోయినట్టు క్షమాపణ చెప్పాడండి. కానీ మనసు నుంచి రాలేదని క్షమాపణ అది. ఇప్పుడు ఈ శ్యామలరావు పరిస్థితి ఏమైందండి? ఊడింది కదా. ఈవో శ్యామలరావు ఎక్కడో పరిపాలనకు వచ్చాడు, సామాన్య పరిపాలనకు వచ్చాడు. మరి ఈ కర్మ ఎందుకు వచ్చింది? ఆ వెంకటేశ్వర స్వామి సేవ చేసుకోవాలంటే ఎంతో భాగ్యం ఉండాలండి. ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి చేసుకోండి, అంత గొప్ప భాగ్యాన్ని పోగొట్టుకున్నా అంటే దుర్మార్గుడు తన యొక్క తప్పు. అంత అహంకారం పనికిరాదండి. ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏంటి హాస్పిటల్లో మోకాలు కూర్చుని వాళ్ళతో బాధపడే వాళ్ళని, శతగాత్రుల్ని, ఆ కుటుంబాన్ని కోల్పోయిన వ్యక్తులతో పలకరించి మాట్లాడాల్సిన అవసరం ఏముందని ఎందుకు మాట్లాడుతున్నాడు? అంత వ్యక్తి, గొప్ప వ్యక్తి. అసలు పవన్ కళ్యాణ్ అంటే ఎవరు అనుకుంటాడండి? ఆ శ్యామలరావు ఆయన రాష్ట్రంలో రాష్ట్రపతి ఏర్పడడానికి ఆయనే కారకుడు. భారతదేశంలో మోడీ గారు ప్రభుత్వంలో ఏర్పడడం కూడా ఆయనే కారకుడు. అందుకే కదా పవన్ కళ్యాణ్ గారిని ఆయన ఆంధీ తుఫాను పోల్చారు. అంత గొప్ప వ్యక్తినే కదా పవన్ కళ్యాణ్ గారిని. ఆయన ఎప్పుడు నేను గొప్ప వ్యక్తి ఎప్పుడు అనుకోలేదు. ఆయన సామాన్యంగా ఉంటాడు, సామాన్యంగానే నేల మీదే ఉంటాడు పవన్ కళ్యాణ్ గారు. చూసాం కదా తిరుపతిలో ఆ రోజు శతగాత్రుల మోకాల మీద నుంచి కూర్చుని మాట్లాడాడు వాళ్ళతోటి. వాళ్ళ పక్కన బెడ్ మీద కూర్చుని మాట్లాడాలి శతగాత్రులతోటి. ఎందుకు చెప్తారంటే అంత డౌన్ టు ఎర్త్ పర్సన్ పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తి క్షమాపణ చెప్పమంటే క్షమాపణ చెప్తే తాతగారు సమయం పోద్దండి? అదోలది తాతగారు సమయం పోద్దా? అహంకారం, బలుపు, కొవ్వు మొత్తం ఏమైంది ఈ రోజున? వదిలింది. ఎప్పటికప్పుడు మిగతా ఎవరైతే ఈ యొక్క టెంపరీ చెప్పారో, తాత్కాలిక చెప్పారో, వీళ్ళందరి బతుకులు కూడా వెంకటేశ్వర త్వరలో అందరికీ కడ తీరుస్తాడు. ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్తాడని తెలియజేస్తున్నాను. ఎప్పటికైనా గుర్తుంచుకోండి, ఎవరికి ఏది శాశ్వతం కాదు, ఎవరికి ఏది శాశ్వతంగా తెలుసుకోమని ఈ వీడియో ద్వారా ముఖ్యంగా ఈ రోజున ఆ యొక్క తిరుమలలో చనిపోయిన వ్యక్తులకు కావచ్చు, ఆ తొక్కిసలాటలో వారి కుటుంబ సభ్యులు కావచ్చు, గాయపడిన వారికి ఆ కుటుంబ సభ్యులు కావచ్చు, అందరికి కూడా భగవంతుడు వెంకటేశ్వర ఈ రకంగా తీర్పిచ్చాడని నేను భావిస్తున్నాను. జై జనసేన, జై హింద్.